తూర్పుగోదావరి జిల్లాను ప్రజలను 5 రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 6వ రోజు పులి కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న రాత్రి రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి ప్రాంతంలో పులి సంచరించినట్టు అధికారులు గుర్తించారు. అక్కమ్మ తల్లి కొండ నుంచి దిగువకొచ్చి అగ్రిగోల్డ్ సైట్ వద్ద పామాయిల్ తోటలో పెద్ద పులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. బైక్పై వెళ్తున్న యువకులు లైట్ వేయడంతో ఫెన్సింగ్ దాటి దూకి వెళ్లిపోయింది పెద్ద పులి. ఇక ఇవాళ ఎర్రంపాలెం కొబ్బరి తోటలో 3 ఆవులపై పులి దాడి చేసింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గత 6 రోజుల నుంచి కూడా పెద్ద పులి సంచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పులిని పట్టుకునేందుకైతే మాత్రం ఇటు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఈ రోజు 4 ఆవులపై దాడి చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే సంఘటనా స్థలాన్ని చూడడానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకైతే మాత్రం అవగాహన కల్పించేందుకు స్థానిక రాజనగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు బొత్తుల బలరామకృష్ణ ఉన్నారు. చెప్పండి, అంటే పులి సంచారం ఏ విధంగా ఉంది, అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా కొనసాగుతుంది? నిన్నట కానీ చూసినట్లయితే నిన్న అక్కమ్మ కొండ మీద అది స్టే చేసింది. నిన్న డే అంతా కూడా దాన్ని డే అంతా స్టే చేసిన తర్వాత వీళ్ళు ఫారెస్ట్ అధికారులు కూడా దాన్ని ఒక ప్లాన్ చేసి 2 బోన్లు కూడా పెట్టి ఒక 2 మేకలను కూడా పెట్టి ట్రై చేశారు. దాన్ని తప్పించుకుంది. అది ఆ బోన్లోకి వెళ్ళకుండా ఒక్కసారి ప్రయత్నం చేసింది కిందకి రావడానికి, కొండ దిగువకు రావడానికి. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో రోడ్డు క్రాస్ అవుతున్నప్పుడు ఈ బైకులు ఏదైతే ప్రయాణికులు వెళ్తున్నారో అది చూసి మళ్ళీ వెనక్కి తిరిగింది. తర్వాత రాత్రి బయలుదేరేది సుమారు 16 కిలోమీటర్లు ట్రావెల్ చేసి 16 కిలోమీటర్ల మార్గ మధ్యంలో పుణ్యక్షేత్రంలో ఒక ఆవుని చంపి అక్కడి వరకు రక్తం తాగేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మనకి జీఆర్ఎంపాలెం గ్రామం వచ్చింది. ఈ జీఆర్ఎంపాలెం గ్రామంలో కూడా మనం చూసినట్లయితే 3 ఆవులను చంపింది. ఇక్కడ 3 ఆవులను చంపి ఒక దూడని సకానికి తినేసింది. దీనికి ఇప్పటికీ ఆల్రెడీ మనకి డైరెక్ట్గా ఎవరైతే ఢిల్లీ నుంచి టీము, అదేవిధంగా మనకి పూణే నుంచి టీము, వైజాగ్ నుంచి టీము వచ్చారు. 11 టీములు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మానిటరింగ్ చేస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా కూడా సెక్యూరిటీ ఇస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా అలర్ట్గా ఉంది. ఈరోజు రేపట్లో ఈ రిస్కీ టీం అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ టెక్నాలజీతో పట్టుకోవడానికి అన్ని విధాలుగా సన్నాహాలు చేశారు. మ్యాక్సిమం ఈరోజు పట్టుకునే అవకాశం ఉంది. గ్రామస్తులందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. అంటే పులి విజువల్ కూడా చూశారు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ పులిని చూసిన తర్వాత నుంచి మరింత భయం పెరిగింది. గ్రామస్తులకు ఎటువంటి సూచనలు? ఖచ్చితంగా గ్రామస్తులకు ఇప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అన్నింటిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా సెలవులు ప్రకటించాం. రైతు సోదరులు ఎవరిని కూడా పొలాల్లో తిరగొద్దని చెప్పేసి కూడా తెలియజేశాం. అలాగే ఒంటరిగా కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాం. కానీ ఈరోజు రేపట్లో మాత్రం దీని పూర్తి పరిష్కారం దొరికితే అధికారులు, ప్రభుత్వం, పూర్తి యంత్రాంగం అంతా కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు మాత్రం సహకరించాలి. ఎందుకంటే ఈ ఆపరేషన్ రిస్కీ టీమ్ చేసే ఆపరేషన్కి ప్రజలు ఎవరు అందుబాటులో ఉండకూడదు. ఎందుకంటే అది పులి కూడా భయభ్రాంతులు అవుతుంది. ఇప్పుడు పులి కూడా ముఖ్యం మనకి. ఎందుకంటే ఇది మన జాతీయ సంపద. ఇది అరుదుగా దొరికే ఈ యొక్క పెద్ద పులుల్లో ఇది ఒక రకం. ఇది అలాగే సేమ్ టైం ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడకుండా ఉండే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. రెట్టింపు బాధ్యతతో ప్రజలకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తాము. పూర్తి స్థాయిలో పులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి రాజనగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టీవీ జీఆర్ఎంపాలెం నుండి.